సో బ్యాంక్ నిఫ్టీ లైవ్ లో లేరా మేడం? ఈ రోజు నేను మార్నింగ్ పుట్ ఆర్డర్ చెప్పాను మేడం. అసలు అంటే ఫస్ట్ మీరు ఓపెన్ ఈక్వల్ టు లో అన్నారు కదా సార్ ఒకటి ఫస్ట్. హై పడింది మేడం. ఓపెన్ ఈక్వల్ టు హై పడింది మేడం. మార్నింగ్ పుట్ సైడే ఉన్నాను మేడం. మార్నింగ్ నేను అసలు కాల్ చెప్పలేదు. మీరు ఫస్ట్ ఓపెన్ ఈక్వల్ టు హై అన్నట్టు గుర్తు సార్ నాకు. ఓపెన్ ఈక్వల్ టు హై పుట్ సైడ్ కొద్దిగా పైకి వెళ్ళి కిందకి వచ్చేసింది మేడం. మార్నింగ్ నేను పుట్ ఆర్డర్ చెప్పాను. స్టార్టింగ్ లో పైకి పోయింది సార్, బాగానే పోయింది. కొద్దిగా 1000 ప్రాఫిట్ లో ఉండే సార్. 1000 ప్రాఫిట్ లో ఉంటే వెంటనే అది మరి 2000 మైనస్ లోకి వచ్చేసరికి తీసేసిన. కానీ ఓవరాల్ గా మాత్రం ప్రాఫిట్ లోనే ఉందా సార్ 4K. ఓకే మేడం. సో మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఫాల్ మటుకు 1000 బ్యాంక్ నిఫ్టీ ఫాల్ స్టార్ట్ అయిందంటే మటుకు 800 పాయింట్స్ సార్. అది ఏమన్నా ఫ్లక్చుయేషన్ సార్, అర్థం కాలేదు అసలు. మనం అట్లే ఉంటది మేడం. జనవరిలో కూడా మినిమం 20 డేస్ లో 10 డేస్ ఇట్లే ఉంటది మేడం ఫాల్. జనవరిలోనా సార్? జనవరి ఫిబ్రవరి హైయెస్ట్ మంత్ మేడం. మోస్ట్ ప్రాబుల్ మోస్ట్ ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ మంత్స్ అన్నమాట అవి. అవునా? సో జనవరిలో అంటే ఇది బడ్జెట్ కోసమా సార్? బడ్జెట్ కోసం అని కానీ ఇది కానీ అంటారు. ఫాల్ అయి ఉంటుందా లేదా కాల్ సైడ్ కూడా ఉంటుందా సార్? చెప్పలేదు మేడం. కాల్ ఉంటే ఉంటది మేడం, ఫాల్ ఉంటే హెవీగా ఉంటది ఫ్లక్చుయేషన్స్. ఓకే ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు దీనికి లెవెల్స్ అయితే ఇంత ఫాల్ లో లెవెల్స్ అనేటివి దీంట్లో గీలేము మేడం. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 43,000 మేడం. ఇప్పుడు 1000 1200 1300 పడింది కదా మేడం. రేపు మళ్ళీ అదే 1300 కూడా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. అవునండి. అందరూ ఇంకా ఫాల్ ఉంటది అంటారు. ఇదే 1300 పాయింట్స్ ని పైకి తీసుకెళ్తారు. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ కిందకి తీసుకురావచ్చు. అట్లా కూడా ఏం న్యూస్ ఉంది సార్ ఈ రోజు ఇట్లా ఫాల్ కావడానికి? మేడం ఏదో యుఎస్ అంతా లాక్డౌన్ అంటున్నారు మేడం. ఫ్లైట్స్ అంతా క్యాన్సిల్ అంట. కరోనా మళ్ళీ బాగా విజృంభిస్తుందంట మేడం. అవును, 4th వేవ్ అంటున్నా. అది కానీ ఫోర్త్ వేవ్ కానీ వచ్చిందంటే మళ్ళీ ఈసారి హెవీగా ఉంటుంది అన్నారు. అది కానీ ఉంటే భయం కదా మేడం అందరికి. అందుకనే లాంగ్ టర్మ్ షేర్స్ అంతా ఎగ్జిట్ అయిపోవాలి మేడం. పోర్ట్ఫోలియో ఎట్లా కానీ వచ్చిందంటే అన్ని భారీ పడిపోతాయి. అవునా? ఓకే. సో 43,000 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది మేడం. ఇప్పుడు 43,000 కానీ టచ్ అయ్యి కానీ రివర్స్ కానీ వస్తే ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే మేడం, రేపు కానీ ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో అవతల 300 పాయింట్స్ టు 300 పాయింట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 42,600 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి మేడం. అడిగితే 42,900 కాలు, 42,300 పుట్టు, ఈ రెండింటిని కొనేసి వదిలేయడం బెస్ట్ మేడం. నన్ను అడిగితే రేపు సజెషన్ అయితే ఇదే. ఇంకా ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసేదానికన్నా ఈ 42,900 కాలు, 42,300 పుట్ని కొనేసి సాయంత్రం దాకా కూర్చుంటే వన్ డైరెక్షన్ వెళ్తే మోస్ట్ ప్రాబబ్లీ 30 to 40 రూపీస్ లో ఉంటాయి మేడం ఒక్కొక్కటి. రెండు కలిపితే 100. దీంట్లో ఏ ఒక్కటి మీకు 200 300 తగిలినా కానీ మంచి ప్రాఫిట్ ఉంటుంది. 200 300 టచ్ అయితే ఈ రోజు లాగా ఏదైనా ఒక డైరెక్షన్ కానీ తీసుకుందంటే మటుకు మంచి ప్రాఫిట్ ఉంటుంది మేడం. సో ఎస్ఎల్ పెట్టుకోకుండా ట్రేడ్ చేసేదంటే నన్ను అడిగితే రేపు ఈ పద్ధతి ఫాలో చేసుకోండి. ఈ 42,900 పుట్టా సార్? కాల్ మేడం. 42,900 కాల్ 40 అంటే ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు మేడం. ఆ ఓపెన్ అయిన దగ్గర మీరు అట్లా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ లాస్ కి ఫిక్స్ అయితే పెట్టుకొని కూర్చోండి. ఈ రోజు లాగా వెళ్ళిందంటే మటుకు జాక్పాట్ రేట్స్ వస్తాయి. ఒకవేళ రేపు హైయెస్ట్ ఎక్కడుంది అని చూస్తే ఆల్మోస్ట్ కాల్ సైడ్ ఎక్కువ షార్టింగ్ ఉంటుంది మేడం. 87,000 ఉన్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ 43,000 టచ్ అయితే మటుకు ఆర్డర్ కి అయితే టాప్ ప్రయారిటీ మేడం. 43,000 కింద ఉన్నంతసేపు పీఈకే చూడండి. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ అంతా ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి ఇక్కడ 21,000 అనేది ఒకటి ఉంది. సో 42,300 మామూలుగా ఎప్పుడు జనరల్ గా రౌండ్ నెంబర్స్ దగ్గర ఉంటాయి మేడం. ఈసారి రౌండ్ నెంబర్ దగ్గర రౌండ్ నెంబర్ కన్నా 42,000 ఎక్కువ ఉంది. ఆఖరికి 42,000 31,000 ఉంది మేడం. సో మోస్ట్ ప్రాబ్లీ 20-30,000 అనేది పెద్ద మ్యాటరే కాదు మేడం. 1 lakh 2 lakhs అట్లా కానీ ఉంటే పెద్దోళ్ళు ఉన్నట్టు. ఈ 20-30,000 పెద్ద విషయం కాదు. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు బ్రేక్ అయితే కూడా 43-42 కూడా బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. సో కొద్దిగా పైకి వెళ్ళి పుట్ ఆర్డర్ కాల్ ఆర్డర్ కానీ పైకి వెళ్ళి 43,000 టచ్ అయితే మటుకు పుట్ ఆర్డర్ మటుకు వదలద్దండి.
నేను చెప్పినట్టు 200 300 అవతలి కొనండి మేడం, డైరెక్ట్ గా కొనేద్దండి. ఓకే, ఇక్కడైతే 43,000 పైకి వెళ్తేనే కొనండి మేడం. 43,010 దాటితే కాల్ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ టార్గెట్ 43,366, 44,116 హెవీగా ఉన్నాయి మేడం వాల్యూస్. సో ఇక్కడ వరకు చాలండి 2 స్ట్రైక్ ప్రైజెస్. 43,366 ఒకవేళ లో బ్రేక్ అయితే 42,741 కిందకి కానీ వస్తే దీని ప్రకారం పుట్టాడు మేడం. 42,741 కింద కానీ ఉంటే ఫస్ట్ టార్గెట్ 42,115 మేడం. 41,614 చాలా హెవీగా ఉన్నాయి మేడం వాల్యూస్. చూసారంటే ఎప్పుడు ఇంత వాల్యూస్ రావు మేడం. ఇప్పుడు ఒక్కొక్క దానికి 500 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఏదో ఫియర్ ఫ్యాక్టర్ అయితే స్ట్రాంగ్ ఉంది మేడం మార్కెట్ లో. సో 42,100 అయితే టచ్ అవ్వచ్చు మేడం. సో 42,100 దగ్గర కాల్ ఆప్షన్ చూడండి. లేదు అనుకుంటే మటుకు పీఈకి అయితే ఎస్ఎల్ పెట్టుకొని ఫస్ట్ ఆర్డర్ ఈ రోజులాగా ఎస్ఎల్ పెట్టుకొని కూర్చోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ 2 లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి మేడం. 43,000 దగ్గర మటుకు పుట్ ఆప్షన్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి.